వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ జీవితాంతం తిహార్ జైలుకు పోక తప్పదు, గజ్జెల కాంతం. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాల ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. సంక్రాంతి పండగ వేళ పల్లె ప్రాంతానికి బయలుదేరిన పట్టణవాసులు. మోడీకి చంద్రబాబుకు రుణపడి ఉంటాం. ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలత. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రఘునాథ్ వెర్రవెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లక్షటిపేట్ పట్టణంలో నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ను ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ వివేకానంద కప్ కబడ్డీ టోర్నమెంట్ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి గారు ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి కబడ్డీ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ, గ్రామీణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది కబడ్డీ మరియు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని రఘునాథ్ గారు తెలిపారు. రఘునాథ్ గారి నాయకత్వం, రఘునాథ్ అన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, స్వామి వివేకానంద ఆశయాలను సాయి సక్సెస్ఫుల్ గా టోర్నమెంట్ కండక్ట్ చేసి టీమ్ తెచ్చుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూర్యాంశి ఎక్కడ మీటింగ్ ఎక్కడ? లక్షపేట లోకలేనా? ఎక్కడ ఉంటారు లక్షపేట? ఓ రైట్, ఆల్ ద బెస్ట్. శివ ఆల్ ద బెస్ట్, విరామ్ ఆల్ ద బెస్ట్. నిఖిల్ అందరికంటే స్ట్రాంగ్ నిఖిల్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఇది హెడ్ సార్, హెడ్ సార్ ఎవరు కాల్ చేస్తారు? భారత్ మాతా కీ జై. రెడీ సార్, వచ్చిందా? 1 2 3 నెక్స్ట్ టీం ఛత్రపతి శివాజీ టీం వర్సెస్ అంగపల్లి రెడ్డి టీం. 2 టీంలు కూడా రెడీ ఉండాలి. బీజేవైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఈ కబడ్డీ టోర్నమెంట్ కి 52 జట్లు, దండపల్లి, లక్షపేట్, ఆజీపూర్ ఈ ప్రాంతానికి చెందిన గ్రామాల నుంచి 52 టీంలు పాల్గొనడం చాలా చాలా సంతోషకరము. బీజేపీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ, అదేవిధంగా యువకులను క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొన్న క్రికెట్ టోర్నమెంట్, ఇప్పుడు కబడ్డీ పోటీలు పెట్టడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారి ఆశయాలను ఈనాటి యువతకు ఈ కబడ్డీ టోర్నమెంట్ ద్వారా తెలియజేయడానికి మేము ఇదొక ప్రయత్నం చేస్తున్నాము.
ఈ కబడ్డీ టోర్నమెంట్ల పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు అందరికి కూడా దండపల్లి, లక్షపేట అందరికి కూడా శుభాకాంక్షలు. అందరు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి కబడ్డీ ఈ రోజు రేపు ఆడాలి. అదేవిధంగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో బీజేపీ ఈ ప్రాంత ప్రజలకు అందరికి కూడా అండగా ఉంటుంది. ప్రతి సమస్య మీద కూడా పోరాడతాము. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము వాళ్ళకందరికీ అండగా ఉంటాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీని ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎస్సీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నందున రుణపడి ఉంటానని ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్ మిసాల సుమలత తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఎంఆర్పీఎస్ మండల కార్యాలయంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్, కళామండలి రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిపోగు విజయ్ మాదిగలు ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలతను ఎన్నిక చేస్తూ ఎన్నిక పత్రాన్ని అందజేశారు. ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణ అమలు అనంతరం ఉద్యోగ అవకాశాలు చేపట్టడం మంచిదన్నారు. మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందేలాగా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి కాశపోగు సూరి, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్, కర్నూలు మండల ఉపాధ్యక్షులు పాముల కుమార్, కర్నూలు మండల నాయకులు నాగేంద్ర, అంజనేయులు, రాముడు, నాగన్న, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. కట్టుడు ఓకే అందరికేమా ఈరోజు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అంటే ఉద్యమాన్ని ఉధృతంగా చేసే క్రమంలో జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, టౌన్ కమిటీలు వేసే భాగంలో ఈరోజు కర్నూలు టౌన్కు కన్వీనర్గా సుమలతక్క గారిని ప్రకటించడం జరిగింది. అక్క ద్వారా మొత్తం కర్నూలు టౌన్లో ఉండే అన్ని వార్డులు మహిళలను చైతన్యపరుస్తూ ఉద్యమం వైపు నడిపిస్తడానికి అక్క ఉండే ఉద్యమం పట్ల నిబద్ధతను బట్టి అక్క ఈరోజు మేము కన్వీనర్గా ప్రకటించినాము. అక్క టౌన్ అంతా తిరిగి మొత్తం మహిళలంతా ఐక్యతపరుస్తూ కమిటీలు వేసిన తర్వాత అక్కడ మళ్ళీ టౌన్ అధ్యక్షులుగా ప్రకటించడం జరుగుతుంది. నా పేరు రాజకీయ ఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్పీ రాష్ట్ర. ఇంకొకరు ఎవరన్నా కన్వీనర్గా నన్ను ఎన్నుకోవడం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు మిసాల సుమలత, నాది 48వ వార్డు, రోజా వీధి. రాచపూడి ఆనందన్న గారు మరి ఇంకా ఎంఆర్పీఎస్ నాయకులందరూ కలిసి ఈరోజు నన్ను కర్నూలు టౌన్ కన్వీనర్గా ఎన్నుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. వరంగల్ దేశాయిపేట ప్రాంతంలోని సీకే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు, యాజమాన్యాలు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సదస్సులో వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ, ప్రస్తుతం మన దేశంలో యువత మత్తుకు బానిసలై మాదక ద్రవ్యాల ఉబిలో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాలకు బానిసలై దేశంలో ఉన్నత స్థానాలకు వెళ్లాల్సిన విద్యార్థులు నేరస్తులుగా మారుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. డ్రగ్స్కు అలవాటు పడిన వ్యక్తి తన మానసిక స్థితిని కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తించే వ్యక్తిగా ఈ డ్రగ్స్ మహమ్మారి తయారు చేస్తుందని విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఎలాంటి చెడు అలవాట్లను అలవర్చుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ప్రయాణంలో అజాగ్రత్త వహించి నిండు జీవితాన్ని చేతులారా నాశనం చేసుకొని
కుటుంబ సభ్యులకు గుండె కోతను మిగిల్చకూడదని, నిర్లక్ష్యాన్ని వీడి నిండు జీవితాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. దయచేసి పిల్లలు ఈ మెసేజ్ ను మీ పేరెంట్స్ కి చెప్పాలి. ఎందుకంటే డ్రగ్స్ నిజంగా డిగ్రీ పీజీ పిల్లలతో పాటు బయట వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళ సో డ్రగ్స్ ఎస్పెషల్లీ మన ఏరియాలో గంజాయి స్టూడెంట్స్ గంజాయిని సేవించడము, గంజాయి దేశాయిపేటకి చెందినటువంటి ఒక ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతా ఉంటే రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. అట్లా ఒక దేశాయిపేటలోనే కాదు, మన ఎంటైర్ హన్మకొండ వరంగల్ సిటీలో దాదాపుగా 2024లో ఒక 100 కేసుల వరకు నమోదైంది. దీంట్లో చాలా మంది ఈ డ్రగ్ను ఈ కాలకు జైలు శిక్ష ఉంటుంది. ఈవెన్ మర్డర్ చేసిన 14 సంవత్సరాల వరకే ఉంటుంది. 14 సంవత్సరాల తర్వాత బయటకు రావడానికి అవకాశం ఉంది. కానీ గంజాయికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయిని సేవించడం కానీ గంజాయి ఎట్టి పరిస్థితుల్లో కాకుండా చూడాలి. కొంతమంది పిల్లలైతే 2 వీలర్ల మీద ఎక్కడో ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి 2 వీలర్ల మధ్య ప్యాకెట్ల గంజాయి కూడా తీసుకువస్తూ పోలీసులకు పట్టుబడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కొత్త చట్టం ప్రకారం ఈ గంజాయి ఏంటంటే స్ట్రైట్ గా దీని ప్రభావం ఉంది. చదువు పైన మనము ఫోకస్ చేయలేము, చదువు పైన మనం కాన్సన్ట్రేషన్ చేయ మరి ఏ పని మీద కూడా మనకు కాన్సన్ట్రేషన్ చేయలేము. అంతేకాకుండా పూర్తిగా ఆరోగ్యము దెబ్బతినడము జరుగుతా ఉంది. సామాజికంగా ఒక్కసారి కనుక మీరు సోషల్ బైకాట్ అయిపోతాం. మనం సోషల్గా మన ఫ్రెండ్స్లలో కావచ్చు, మన స్కూల్లో కావచ్చు, మన కాలేజీలో కావచ్చు, అరే ఫలానా ఎవరికినట అని ఒక ముద్ర పడుతుంది. సో మనని సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ నగర ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మీ యొక్క సొంత ప్రాంతాలకి ప్రయాణమై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో విలువైన ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరచుకోండి. అవసరమైతే లాకర్స్లో ఉంచడం ఉత్తమం. ముఖ్యమైన పత్రాలను సెల్ ఫోన్లో కానీ మెయిల్ ఐడిలో కానీ కాపీ చేసి ఉంచండి. ఇంటికి తాళం వేసే క్రమంలో జాగ్రత్తలు వహించండి. స్మార్ట్ లాక్స్ వినియోగించడం వల్ల ఇంట్లోకి దొంగలు రావడానికి ఆస్కారం ఉండదు. సీసీ కెమెరాలు ఉపయోగించుకోవడం కూడా మీ ఇంట్లో దొంగతనం జరగకుండా దోహదపడతాయి. ప్రయాణమై వెళ్తున్నప్పుడు మీ ఒంటిపై ఉన్న ఆభరణాలు స్నాచింగ్ల ద్వారా అపహరణ జరగకుండా జాగ్రత్తలు వహించండి. మీ యొక్క లగేజీ బ్యాగులలో డబ్బులు, విలువైన ఆభరణాలు ఉన్నప్పుడు దొంగలు మీ యొక్క దృష్టి మళ్లించే పనులు చేస్తారు, గమనించాలి. అప్రమత్తంగా ఉండాలి. భద్రత రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ సేవలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకోవడానికి నగరంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది గ్రామీణ ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసు వారి విజ్ఞప్తి, ప్రజలు తాము ఇళ్లలో లేము అనే సంకేతాలు ఇచ్చే విధంగా ఉండకూడదు. ఇళ్లలో ఉన్నట్టుగానే లైటింగ్ విషయంలో కావచ్చు, గేట్ లైటింగ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా తాళాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా బయట కనపడేటువంటి విధంగా తాళాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడవద్దు. దొంగలకు అదే సోర్స్. సో తాళాలను కర్టన్తో కానీ దేంతోనైనా కవర్ చేయాలి. అదేవిధంగా వీలైనంత వరకు సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఉత్తమము. అదేవిధంగా అలారం సిస్టమ్ కూడా చాలా మంచిది. అదేవిధంగా మెయిన్ డోర్కు, ఎస్పెషల్లీ డోర్స్కి ఏంటంటే ఓల్డెన్ టైప్ లాక్స్ కాకుండా స్మార్ట్ లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది. స్మార్ట్ లాక్తోని ఇప్పటి వరకు అఫెన్స్ అయినట్టుగా ఎక్కడ కూడా మన వరంగల్ నగరంలో దాఖలా లేదు. అది చాలా హైలీ సెక్యూర్డ్. అది అంటే అది బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం. దాని తర్వాత ఇన్సైడ్ మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యువెలరీస్, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు,
ఆర్నమెంట్స్, క్యాష్ కావచ్చు, విలువైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు. ఈ విషయంలో వీలైనంత వరకు మీరు బ్యాంక్ లాకర్లలో పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ అది సాధ్యం కానప్పుడు మీ ఇంట్లోనే ఎక్కడైతే దొంగలకు కనిపెట్టలేనటువంటి ప్లేస్, ఆ ప్లేస్లో మీరు వాటిని దాచిపెట్టడము ఉత్తమం. అదేవిధంగా పాల ప్యాకెట్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, అవన్నీ కూడా రోజుల తరబడి ఆడ పడేసుకోవడంతో ఇంట్లో ఎవరు లేరు అనేటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి పేపర్ బాయ్స్ కావచ్చు, పాల బాయ్స్కి వాళ్ళకు ముందే చెప్పి పెట్టాలి. దాని తర్వాత ఏదైనా మీ పరిసరాలలో ఏదైనా మార్పు వచ్చినట్టయితే నైబర్స్కు మీకు ఇంటిమేషన్ ఇచ్చే విధంగా మీరు నైబర్స్తో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా ఉత్తమం. అదేవిధంగా మీ యొక్క ఆర్నమెంట్స్ కావచ్చు, మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, వాల్యుబుల్ సంబంధించినట్టు ఒక ఫోటోగ్రాఫ్స్ తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా దొంగతనం అయినా కూడా మన క్లెయిమింగ్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఒక ఎవిడెన్స్ అనేటువంటిది అవసరం. కాబట్టి అదొకటి తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. దాని తర్వాత మీరు ఇంటి నుంచి వెళ్ళే క్రమంలో చైన్ స్నాచింగ్స్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లో ఎక్కువ రద్దీ ఉంటుంది. కాబట్టి ఆ రద్దీలో మరి మెడలో నుంచి చైన్ లాక్కొని పోవడం కావచ్చు, బ్యాగులలో కనుక ఆర్నమెంట్ తీసుకొని పోతుంటే బ్యాగ్ కూడా థెఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మీరు మీ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ దిగేటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటిని సోషల్ మీడియాలో మీరు షేర్ చేయకండి. అది కూడా ఒక సోర్స్, అంటే కొంతమంది నేరస్తులకు వీళ్ళు ఇంటి దగ్గర లేరు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో అట్లాంటి ఫొటోస్, వీడియోస్ దయచేసి మీరు షేర్ చేయకండి. సో పోలీస్ తరఫున మేము అన్ని ఎఫర్ట్ చేస్తున్నాం. మా సిపి గారి ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇచ్చారు. మా పెట్రోలింగ్ మేము ఇంటెన్సిఫై చేస్తున్నాము. బ్లూ కోట్, పెట్రోల్ వెహికల్, ఇంటర్సెప్టర్ అన్నింటినీ కూడా మేము చాలా యాక్టివ్గా ఇంటెన్సిఫై చేసి ఆ అఫెన్స్లో కాకుండా మా సైడ్ నుంచి అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాము. థ్యాంక్ యూ. హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్లో కేడ్రాయి ప్రాపర్టీ షో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంవైకే లాట్రికేట్ స్టాల్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఏఎస్ఎం రవీందర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ తదితరులు పాల్గొన్నారు. అన్న అది తీస్తే ఇది వస్తుంది అన్న, అది ముందుకంటే వస్తుంది. మెటీరియల్ కావచ్చు, టైల్స్, ఇలా ప్రతి ఒక్కటి మన ఈ క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షో 3rd ఎడిషన్ లో ఇప్పుడే గుడ్ మార్నింగ్.
నా పేరు విఘ్నేష్ అండి. నేను ఎంవైకే ల్యాండ్ క్రియేట్ కంపెనీ రీజనల్ మేనేజర్ పనిచేస్తాను. టీమ్ అంతా నా కొలీగ్స్. ఇక్కడ వరంగల్లో ఈరోజు క్రెడై ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 70-80% అందరు బిల్డర్స్ వాళ్ళందరూ ఉన్నారు. కానీ మా స్టాల్ నెంబర్ 13లో మేము బిల్డర్స్కి హెల్ప్ అయ్యేటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎంవైకే ల్యాండ్ క్రియేట్ కంపెనీ ఇట్స్ 25 years ఓల్డ్ కంపెనీ. మేము టైల్ అండ్ స్టోన్ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ అడేసివ్స్, ఎపాక్సీస్ అన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తూ ఉంటాము బిల్డర్స్కి, ఆర్కిటెక్చర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళందరికీ. ఈ క్రెడై షోలో ఈరోజు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి మాకు. బిల్డర్స్ వాళ్ళందరూ వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ షో లోపల. టైల్ అండ్ స్టోన్ ఇన్స్టాలేషన్ సిస్టమ్స్ ఏంది తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, తెలియని వాళ్ళు అడుగుతున్నారు. దీని ద్వారా మాకు బెనిఫిట్ బాగానే ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఎంక్వైరీస్ ఫ్రమ్ దిస్ షో. థ్యాంక్ యూ. వరంగల్ క్రెడై ప్రాపర్టీ షో ఈ పీజీఆర్ గార్డెన్స్ 100 feet రోడ్లో హన్మకొండలో నిర్వహిస్తున్నారు. ఈ షోలో మనం టైల్ అండ్ స్టోన్ సొల్యూషన్స్ ప్రోడక్ట్స్ స్టాల్ నెంబర్ 13లో నిర్వహిస్తున్నాం. ఈ షో ద్వారా మనం ప్రతి ఒక్కరికి టైల్స్ యొక్క అడెసివ్స్, టైల్స్ అక్విటిక్ కెమికల్స్ సంబంధించిన ఎన్ని రకాలుగా ఉన్నాయో మన టైల్స్, మార్బుల్, గ్రానైట్, స్టోన్స్, ఎనీ సబ్స్ట్రేట్, ఎనీ టు ఎనీ, స్టీల్, ఐరన్, సిమెంట్, ఎనీ సబ్స్ట్రేట్కి ఏ సబ్స్ట్రేట్కైనా మనం టైల్స్, గ్రానైట్స్, మార్బుల్స్ అతికించే కెమికల్స్ ఎంవైకే లాటిక్రేట్ ద్వారా మనం ఇక్కడ చూపించబోతున్నాం. దయచేసి అందరూ స్టాల్ నెంబర్ 13 పీజీఆర్ గార్డెన్స్ వరంగల్ క్రెడై ప్రాపర్టీ షోలో స్టాల్ నెంబర్ 13కి విచ్చేసి మీ యొక్క ఇంటికి టైల్స్ అతుకుపెట్టే కెమికల్స్ గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పేరు శ్రీనివాస్ వరంగల్ ఏఎస్ఎం. వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేనేత అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ పద్మశాలి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చూస్తోందని, అందులో భాగంగానే చేనేత కుటుంబాలలో వెలుగులు నింపేందుకు 163 కోట్ల రూపాయలతో చేనేత అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది అని, దీంతో కార్మికులు 8 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం 12 రూపాయలు చెల్లించి కార్మికులకు ఇన్సూరెన్స్ చేయిస్తుందని, 3 సంవత్సరాల నుండి చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఉందని చిప్ప వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీకాంత్ అదే విధంగా జియో ట్యాగ్ ఉండి థ్రిఫ్ట్ పన్ను కట్టే ముగ్గం నేసే చేనేత రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపడానికి థ్రిఫ్ట్ పథకాన్ని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. చేనేత
చేనేత కార్మికుడు తను నేసిన కూలీ నుంచి 8% అతను కట్టుకుంటే 16% ప్రభుత్వం జమ చేస్తుంది. గతంలో అది 36 నెలలుగా 3 సంవత్సరాలకు ఉండే, కానీ ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం 3 సంవత్సరాలంటే లేట్ అవుతుందని చెప్పి దాన్ని 2 సంవత్సరాలకు కుదించడం జరిగింది. దానివల్ల మాకు చాలా ఉపయోగం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా జియోటాగ్ ఉండి థ్రిఫ్ట్ కట్టిన చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 59 సంవత్సరాల లోపు వాళ్ళకే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి 5 లక్షల రూపాయల జీవిత బీమా ఉండే. దాన్ని మేమంతా కూడా మా స్థానిక మంత్రివర్యులు మా పద్మశాలి ముద్దుబిడ్డ కొండ సురేఖ అక్క ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు ఆలకించి నిజమే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళే చేనేత మొగ్గాలు నేస్తున్నారు కాబట్టి మనం ఈ స్కీమ్ పెడితే ఎవరికీ లబ్ధి చెందుతలేదు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయండి అని చెప్పి మా అందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా జియోటాగ్ ఉండి థ్రిఫ్ట్ కట్టే ప్రతి చేనేత కార్మికుడికి వయసుతో సంబంధం లేకుండా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజీకి నిధులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మొగ్గం వేసే కార్మికుడికి 18,000 రూపాయలు అనుబంధ పనులు చేసి నూలు బట్టి కండెలు దుట్టి అడుగులు పోసి రంగులద్దే ఈ మహిళా కార్మికులకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తంగా 1,63,00,000 రూపాయలు నిన్న జీవో 3 ద్వారా శైలజారామయ్య మా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా విడుదల చేయడం జరిగింది. దానికి మేమంతా కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ స్కీము వస్తుందా రాదా, గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది, ఈ ప్రభుత్వం ఈ స్కీములు కొనసాగిస్తా లేదా అని చెప్పి మా అందరికీ కూడా అనుమానం ఉండే, ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ గారి సమక్షంలో ఈ యొక్క నిధులను విడుదల చేసినందుకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న చేనేత కార్మికులందరం కూడా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా మ్యాథ్స్ సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులందరం కూడా గోపాల్ సాగ్ గుడి చౌరస్తాలో ఉన్న కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహం ముందు వీళ్ళందరికీ కూడా పాలాభిషేకం చేస్తూ మా యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.